మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆర్డీఓ ఆఫీస్ కి మా ర్యాలీ కంప్లీట్ చంద్రగిరిలో మా ర్యాలీ కంప్లీట్ చేసుకొని ఆర్డీఓ ఆఫీస్ కి నామినేషన్ వేయడానికి వెళ్ళడం జరిగింది. ర్యాలీలో సుమారు 30 నుంచి 40 వేల మంది తక్కువ లేకుండా జన సముద్రం చూసి ఎవరో ప్రజలందరూ కూడా ఒక తీర్పు ఇచ్చారని చెప్పి మేము బలంగా నమ్మి అక్కడి నుంచి నేరుగా ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మేము పైన నామినేషన్ వేసి కింద ఫస్ట్ నాన్నగారు దిగి కారులో ఎక్కుతూ ఉంటే టీడీపీ మూకలు కొంతమంది, రౌడీ మూకలు కొంతమంది, ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు, చిత్తూరు వాళ్ళు చాలామంది, వాళ్ళందరూ కూడా నేరుగా ఎమ్మెల్యే గారి కారు మీదకి వచ్చి రాళ్లతో కావచ్చు, కట్లతో కావచ్చు దాడి చేసి ఒక భయభ్రాంతులు సృష్టించే ప్రయత్నం చేశారు. ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏదో రౌడీజం చేసి ఏదో భయభ్రాంతులు చేస్తే ప్రజలు కూడా ఆ మూడ్లో భయపడి ఏదో ఓట్లేస్తారని ఒక ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా ఇలాంటి ప్రజలు, చంద్రగిరి ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు. ఇలాంటి ఉక్కుపాతంతో ప్రజలు అణిచేస్తారని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూ కూడా చూడడం జరిగింది. ఏదో వాళ్ళు వస్తూ ఉంటే దారిలో కారులో చూస్తూ ఉన్నాను, మేమే చేయించామని చెప్పి వాళ్ళు ఏదో ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించాలి. మీడియా ప్రతినిధులకి అదే ప్రజలకు ఆలోచన కోరుతున్నాను. ఆ రోజు ఆ వీడియో చూస్తే ఒక్క వైఎస్ఆర్సీపీ జెండా అయినా కనపడతా ఉందని చెప్పి ఒకసారి వాళ్ళందరూ ఆలోచించాలి. మొత్తం టీడీపీ జెండాలు పెట్టుకొని వాళ్ళు ర్యాలీగా వచ్చిన దానికి వాళ్ళు ర్యాలీ అటర్ ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళకు రౌడీలు 200-300 మంది ఎమ్మెల్యే గారి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. దీని మీద పోలీస్ శాఖ, ఎలక్షన్ కమిషన్ కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మాకు తెలిసి 200 మంది పైగా ఆడ ఘటన స్థలంలో ఉన్నారు. ఆడ దాడి చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో కూడా ఒక 100 మంది 150 మంది పైన చంద్రగిరి వాళ్ళు వీడియో చెక్ చేస్తున్నాం. మేము చెక్ చేస్తూ ఉంటే ఎక్కడ చంద్రగిరి మొక్కలు కనపడంలో ఒక 50-60 మంది, ఒక 1/3% చంద్రగిరిలో ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 2-3, ఎందుకంటే మేము 100 మీటర్లు ఏ విధంగా అయితే మాకు ఆదేశాలు ఇచ్చారో 100 మీటర్లు దూరంగానే బారిగేట్లు కానీ మొత్తం అందరూ ఆగిపోవడం జరిగింది. మాకు వచ్చిన మేము చంద్రగిరి మండలంలో మేము ర్యాలీ కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసి జనాలందరూ అవసరం లేదు, ఓన్లీ నానమ్మ కావచ్చు, మా అమ్మ కావచ్చు, ఒక 10 మంది ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్ళి మనం నామినేషన్ వేసేద్దామని చెప్పి ఆ రోజు వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మాకు వచ్చి 2-3 కార్లు కూడా వెనకాల ఆపేస్తున్నారు. జస్ట్ ఒక 3-4 మంది, కొంతమంది పిల్లలు మాత్రం వెనకాల రావడం జరిగింది. వాళ్ళు అదును చూసుకొని ఒక 200 మంది బారిగేట్ తన్నుకుంటా పోలీసుల మీద దాడి చేస్తూ వచ్చి ఈరోజు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కూడా ఈరోజు హత్య ప్రయత్నం కూడా, ఎందుకంటే గతంలో మనం చూస్తాం 2019లో ఆ రోజు రెక్కీ చేసి వాళ్ళు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు. ఈరోజు కూడా ఎలక్షన్ దగ్గర వచ్చేసరికి ఎమ్మెల్యే గారికి రక్షణ లేకపోతే కింద కార్యకర్తలకు ఏం రక్షణ, ఒక భావం కలిగిద్దామని చెప్పి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. నిజంగానే ఎమ్మెల్యే గారు, నాన్నగారు సంయమనం పాటించారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇది ఒక పెద్ద ఒక 2 వర్గాల మీద ఒక విభేదాలు లేదా కొట్టుకోవడం మీద వస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు మా ప్రతి కార్యకర్తలు ఎవరితో ఆవేశంగా వచ్చి అందుని అణిచి ఈరోజు మీ అందరూ మే 13 సమయం పాటించండి, ప్రజాస్వామ్యం ఉంది, పోలీసులు ఉన్నారని చెప్పి అందరినీ కూడా ఈరోజు శాంతించి మరి బయటకు రావడం జరిగింది. అంటే ఏ విధంగా రెచ్చగొట్టాం, ఎందుకంటే నాన్న కారులో నుంచి బయటకు వచ్చాడు, కారు గ్లాసులు మూసున్నాయి, దాన్ని రెచ్చగొట్టడానికి ఒక మాట మాట్లాడారు, ఏదో ఒకటి చేసి రెచ్చగొట్టడానికి. ఎక్కడ నాన్నగారు ఒక మాట మాట్లాడింది కాదు. మనం చూస్తే చుట్టూ రెచ్చగొట్టిన 2 వర్గాలు ఉండాలి, 2వ వర్గం లేదు. మొత్తం టీడీపీ కార్యక్రమం దాడి చేశారు. దాన్ని ఏ విధంగా రెచ్చగొట్టారని చెప్పి వాదిస్తూ నాకు అర్థం కావడం లేదు. ఇంత తప్పు చేసి కూడా వాళ్ళు సమర్థించుకుంటున్నారంటే నిజంగానే వాళ్ళ ధైర్యానికి నిజంగా ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటివన్నీ ప్రజలు, చంద్రగిరి ప్రజలు ప్రశాంతతను కోరుకుంటున్నారు. చిత్తూరులో అక్కడ చేసిన రౌడీజం ఇక్కడ చేయాలంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు, ప్రశాంతత కోరుకుంటున్నారు. తప్పకుండా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫిర్యాదు చేశాము. పోలీసులు కూడా దాని మీద చెక్ చేస్తున్నారు. తప్పకుండా దానికి తగిన చర్యలు చేపడతామని భావిస్తున్నాను. తప్పకుండా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే బారిగేట్ల కాడ సరైన రక్షణ కల్పించకుండా పోలీసులు వైఫల్యం ఉందని నేను భావిస్తున్నా. వాళ్ళు కూడా కొంతమంది ఎక్కువ ఫోర్స్ని తీసుకోవచ్చు, ఇంకొంత బాగుండేది, ఇంత దూరం వచ్చేది కాదు. ఈరోజు ఇంత దూరం వాళ్ళు వచ్చారంటే తప్పకుండా దానికి పోలీసులు కూడా ఒక కారణం అయితే భావిస్తున్నాం.